ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా హన్మకొండ జిల్లాలో కూడా వామపక్షాల ఆధ్వర్యం లోపల ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వము 44 చట్టాలను ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాడి సాధించుకున్నటువంటి హక్కులను ఈనాడు కేంద్ర ప్రభుత్వము మరి రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మరి చట్టాలను తయారు చేసి 4 కోట్ల విభజించి కార్మికులపై పెనభారము అదేవిధంగా వారి యొక్క శ్రమను దోచుకోవడానికి మరి ప్రయత్నిస్తున్నది. కాబట్టి అట్లు చట్టాలను రద్దయ్యేంత వరకు కూడా మరి ఏదైతే ఉందో కార్మిక వర్గం పోరాటాలు సిద్ధంగా ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే 44 చట్టాలను మరి ఏదైతుందో దాన్ని అమలు చేయాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వము కార్మికుల రక్షణ లేకుండా, కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా, కార్మికులకు జీతాలు పెంచకుండా మరి కార్మికులను అన్ని విధాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వానికి భవిష్యత్తులో కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా పోరాటాలే కార్మికుల హక్కులను కాపాడడానికి ముందంజలు ఉండాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి మధ్యాహ్న భోజనము 2001లో ప్రారంభిస్తే ఈనాడు కేంద్ర ప్రభుత్వము 600 రూపాయలు ఇస్తుంది. 600 రూపాయలు మరి ఏ విధంగా సరిపోతుందో కేంద్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఏ చట్టం వచ్చినా, కార్మిక వ్యతిరేకంగా ఏ చట్టం వచ్చినా కానీ ఆ చట్టాలు రద్దయ్యేంత వరకు పోరాటంలో ముందుండాలని చెప్పేసి కార్మిక వర్గాన్ని పిలుపునిస్తూ ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్ డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్ తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.